హలో గైస్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా. మరి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో ఎపిసోడ్ 6 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే తెలుసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా అసలు వీళ్ళకి ఇప్పటి వరకు ఏం జరిగింది? లోన్ అన్నది వచ్చిందా లేదా అన్న దాని గురించి అయితే కూడా చెప్తా. అసలు ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేశారు? ఎవరి వల్ల ఎందుకింత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రమే ఓకేనా, కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు కావాల్సింది అయితే దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే కింద అయితే టైం స్టాప్స్ ఇస్తా, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు కావాల్సిన కంటెంట్ అయితే చూడండి. అండ్ ముఖ్యంగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఏమేమి థింగ్స్ చేయాలో తెలుసు కదా. లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయాలి. అండ్ దాంతోపాటు అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 5 వరకు ఏ సీన్ అయితే బాగా నచ్చింది అన్న దాని గురించి అయితే ఒక 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను మొన్న ఒక చారిటీ అయితే కండక్ట్ చేసా. అది ఇన్స్టాగ్రామ్లో అయితే లైవ్ అయితే చేస్తున్నా. మీకు ఒకవేళ చూడాలి అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ అందరూ ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎవ్రీడే మంచి మంచి పోస్టులు అయితే పెడతా ఉంటా. అండ్ మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, లేదంటే లేదు ఓకేనా. వెబ్ సిరీస్కి అప్డేటెడ్ కానీ, ఇంకా చదువుకి రిలేటెడ్ కానీ, అండ్ డే టు డే లైఫ్ రిలేటెడ్ కానీ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే రండి, లేదంటే లేదు. అండ్ వీడియోని అయితే పక్కన పెట్టేసి, ఇప్పుడు ఏదైతే షో చెప్పాం కదా ఇదంతా పక్కన పెట్టేసి ఎపిసోడ్ 5లో ఏమేమి జరుగుతున్నాయి, వస్తుందా లోన్ లేదా అన్నది ఆల్రెడీ నేను రిలీజ్ డేట్ ఎపిసోడ్ 5 గురించి అయితే చేసా లాస్ట్ వీడియోలో. కానీ లాస్ట్ వీడియో కొంచెం డిలే అయితే అయింది. ఎందుకు డిలే అయిందో కూడా చెప్తా. మనకి రీసెంట్గా వినాయక చవితి వచ్చింది. మరి వినాయక చవితి తెలుగు వాళ్ళకే కాదు, అసలు మొత్తం మన ఇండియాలోనే ఫస్ట్ పండగ. మరి ఆ పండగకి ఆపోజిట్ వెళ్ళడం అనేది మంచిదా? చాలామంది చాలా అంటే చాలా విధాలుగా తిట్టుకునే కోపపడతారు. ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి పండగలకి మంచి పండగల రోజున చాలా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా అవుతున్నప్పుడు రీచ్ అనేది వెబ్ సిరీస్కి, మనం చూస్తున్న వెబ్ సిరీస్కి రావు. తెలుగు మీడియం కానీ వీటికి రావు. అండ్ అందుకనే కొంచెం అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కొంచెం ఈ మధ్యన క్లైమాటిక్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా వెబ్ సిరీస్ అయితే అవుతూ ఉంటాయి. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా అంటే చాలామంది. రియల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మీరు ఇంతమంది లవ్ చూపిస్తుంటే వెబ్ సిరీస్ మీద అండ్ మన ఛానల్కి మీరు కామెంట్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మరి నాకు కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది కదా. అందుకనే అప్పుడప్పుడు కొన్ని థింగ్స్ అయితే గివ్ అవేస్ లాగా ఇస్తూ ఉంటా. అండ్ అదేవిధంగా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయితే అయిపోయింది. మరి క్రాస్ అయిపోయినప్పుడు ఏదో చిన్న సెలబ్రేషన్ చేసుకుని గుర్తుగా పెట్టుకోవాలి కదా. అందుకనే అలాంటి చిన్న అన్నీ పెడతా ఉంటా. అండ్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎంతమందికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కలగా ఉండిపోయింది ఇప్పటివరకు? ఎవరైతే ఇల్లు కట్టేసుకుని మొన్న రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారో, ఇల్లు కట్టుకునే కళ అయితే ఉండిపోయిందో, అండ్ వెబ్ సిరీస్ని బాగా లవ్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే లైక్ చేయండి. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదండి మీకు అర్థమవుతుంది తర్వాత ఎందుకు అలా చేయమన్నాను అన్నది. అండ్ నేను ఇంకోటి అడగాలనుకుంటున్నా ఏంటంటే, వెబ్ సిరీస్ చూస్తున్నారు కదా, దాంట్లో మన హీరో నచ్చాడా లేదంటే హీరోయిన్ నచ్చిందా? నాకైతే హీరో బేస్ వాయిస్ అయితే బాగా నచ్చింది. హీరోయిన్ కూడా బాగానే నచ్చింది. అది మరి అంత ఎక్కువగా అంటే మళ్ళీ చాలామంది అమ్మాయిలు ఫీల్ అవుతారని చెప్పి చెప్పడం లేదు. అబ్బాయిలు ఫీల్ అవుతారు కదా, అందుకే నేను ఎక్కువ చెప్పడం లేదు. అండ్ హీరో అయితే బాగానే ఉన్నాడు. బాగా వాయిస్ అయితే బేస్ ఇంటెన్స్ అయితే ఎక్కువ ఉంది అని నేనైతే ఫీల్ అయ్యాను. మరి మీలో ఎంతమంది అమ్మాయిలు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు అలా ఫీల్ అయ్యారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఫాదర్ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఎస్, ఫాదర్ క్యారెక్టర్ అండ్ ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రియల్గా అలాగే ఫీల్ అవుతారు వెబ్ సిరీస్లో చూపిస్తున్నట్టుగానే. నేను నేను ఇంటికి పెద్దను కాబట్టి నాకు ఎలాగా ఉంటుంది అన్నది బాగా తెలుసు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నేను అనుకుంటా, ఓకే బేసిక్గా
ఫస్ట్ బోర్న్ చైల్డ్కి ఎక్కువ ఇలాంటి ఎఫెక్షన్ కానీ హెల్ప్ చేయాలని కానీ ఉంటుంది. అండ్ నేను నా స్టడీస్తో తెలుసుకోవడం అయితే జరిగింది. అండ్ కరెక్టే, అది నిజంగా 200% ఫస్ట్ చైల్డ్కి మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్షన్ ఉంటుంది అండ్ చాలా కష్టపడతారు ఉంటారు చాలామంది. నా మాట తప్పు అయితే కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్ యువర్స్. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఎపిసోడ్లో అంకుల్ తను హీరో అంత చేసినా కానీ లాస్ట్లో థ్యాంక్స్ అయితే చెప్పలేదని చెప్పి చాలామంది డిఫరెంట్గా అనుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఒక పని చేసి ఎవరికి మనం థ్యాంక్స్ చెప్తాం చెప్పండి? వెంటనే ఇప్పుడు ఆటో కూడా ఉన్నాడు అనుకోండి, మన పర్స్ ఏదో మర్చిపోయామంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడంటే సడన్గా తెలియనోడు కాబట్టి థ్యాంక్స్ చెప్తాం. కానీ కొంతమంది ఎలా ఉంటారని అంటే మనవాడే కదా, ఇంకా ఎందుకులే చెప్పడం, అర్థం చేసుకుంటాడులే అని అనుకుంటారు కొంతమంది. అంతే, సేమ్ ఇక్కడ కూడా ఆ సినారియో రన్ అయిందని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది మీరు మీ వర్షన్ చెప్పండి. అండ్ ఎపిసోడ్ అయితే మాత్రం వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ అండ్ ఇన్ ద సెన్స్ టైటిల్ సాంగ్ అయితే నాకైతే బాగా నచ్చుతుంది. అండ్ అమ్మ క్యారెక్టర్ అయితే బాగా అండ్ అమ్మమ్మ క్యారెక్టర్ ఇంకా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా అమ్మమ్మ గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ మరి మీకు ఎలా అనిపించింది అన్నది దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ వెబ్ సిరీస్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మనీ సంపాదించాలి, ఇల్లు కొనాలి, ఒక ల్యాండ్ కొనాలి అని అన్న వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. అలా మీరన్నీ మీ స్టడీస్ కోసం కానీ అండ్ మీరు ఇల్లు కడుతున్నప్పుడు కానీ ఎన్ని బ్యాంకులు తిరిగారో అన్నది మీరు చెప్పండి. నేనైతే నా ఎడ్యుకేషన్కి MBAకి స్టూడెంట్ లోన్ కోసం వెళ్ళినప్పుడైతే అరౌండ్ నేను ఒక 15 బ్యాంక్స్కి అయితే వెళ్ళా. అంటే 15 బ్యాంక్స్ అని అంటే దాంట్లో 5 బ్యాంక్స్కి వెళ్ళా, మిగతా 10 బ్యాంక్స్కి ఇంకా వెళ్ళక్కర్లేదులే అని చెప్పి మానేసా. కానీ వెళ్తున్నప్పుడు సేమ్ అదే రిజెక్ట్ అయ్యే థింగ్స్ రన్ అయినాయి. మరి మీలో కూడా చాలామందికి అలా రన్ అయ్యి ఉంటుంది కదా. రన్ అయ్యి ఉంటుందండి, రిజెక్ట్ అవ్వకపోతే ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? సేమ్ అంతే, రిజెక్ట్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్నట్టుగా సేమ్ ఇది కూడా అంతే. మరి మీలో చాలామందికి అర్థమై ఉంటుంది. మరి మన వెబ్ సిరీస్ అయితే బాగా ల్యాక్ అయిపోయి ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిందని అనుకుంటున్నా. అండ్ నేను వాట్సాప్ లింక్ అయితే ఇస్తున్నా, కమ్యూనిటీ అయితే క్రియేట్ చేసా. మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలని అంటే జాయిన్ అవ్వచ్చు. దాంట్లో సీరియస్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు XSC అయితే పోస్టులు అయితే పడ్డాయి. ఇంకా చాలా అంటే చాలా ఎగ్జామ్స్ అయితే పోస్టుల గురించి అయితే డిస్కస్ చేయడానికి కానీ స్టడీ మెటీరియల్ కానీ ఇవన్నీ అయితే నేనైతే ఇవ్వాలి నా సబ్స్క్రైబర్స్కి అని అనుకుంటున్నాను నేను. మరి మీలో ఎంతమందికి అది తీసుకోవాలనిపిస్తే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే కూడా మీకు అర్థమవుతుంది, మీకు దొరుకుతాయి. ఇంతే గైస్, ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే వెబ్ సిరీస్ అయితే రన్ అయింది. అండ్ కొంచెం ల్యాగ్ అయితే లేదు, అసలు ల్యాగ్ లేదు, బాగానే సాఫీగా అయితే జరిగింది. నాకైతే మాత్రం 1 2 3 4 5 6 5 ఎపిసోడ్స్ బాగా నచ్చినాయి. మరి మీకు కూడా నచ్చినాయా లేదా అన్నది మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఎపిసోడ్ 6 వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటే 15th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవబోతుంది. కన్ఫర్మ్ అని అంటే 200% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పెడతా. కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడతా. మరి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వాలి, చూసుకోవాలి. లేదంటే మీకు తెలియదు కదా, మొన్న రీసెంట్ అప్డేట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టా. మరి మీరు చాలామంది చూసుకోవాలి. మరి నేనేం చేయను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను సింపుల్గా ఆన్సర్ చూసి నెక్స్ట్ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. మీకు కావాలని అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సీ నెక్స్ట్ వీడియో అంటే స్టే ట్యూన్డ్ టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.